సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను. నీ కృపయే సమయోచితమైన నీ కృపయే నన్ను కాచి కాపాడెను. నీ కృపయే కాచి కాపాడెను. నీ ప్రేమే నన్ను ఆదరించేను. నీ ప్రేమే నన్ను ఆదరించేను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో. చెదరిన మనసే నూతనమాయన. ఉదయించెను నీ కృప నా ఎదలో. చెదరిన మనసే నూతనమాయన. మనుగడయే మరో మలుపు తిరిగేనా. మనుగడయే మరో మలుపు తిరిగేనా. నీ ప్రేమే నన్ను ఆదరించేను. నీ ప్రేమే నన్ను ఆదరించేను. పరిశుద్ధుడు 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 కోటానుపల మహాదూతల యొక్క నానపదుల తండ్రి వస్తున్నాను సహాయం. భక్తులతో మాతో మాట్లాడండి. అవును, స్తోత్రాలు తండ్రి. శ్వాసమందు మమ్మల్ని స్థిరపరచండి, ఆత్మలో బలపరచండి. సంఘాన్ని సంఘంలో బిడ్డలను దయతో మన్నించి క్షమించి సహాయం చేయండి. అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని యేసునామములో స్వస్థపరచండి, బలపరచండి, నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. వాక్కులతో నాతో మాతో మాట్లాడు. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ దేవునికే మహిమ కలుగును గాక. నీతి స్వరూపం యెహోవా దేవుని దండన నామానికి గడిచిన రోజు ఆదివారం ఉదయకాలం సన్నిధిలో వచ్చిన సంఘం అంతటికి యేసుక్రీస్తున్నాము శుభములు. పరిశుద్ధ దేవునికే మహిమ కలుగును గాక. అమృత స్వరూప యెహోవా ఘనమైన నామమున అపోస్తలుడైన యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చదువుతాం. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలో సాక్ష్యం కలిగి ఉన్నాడు. దేవుని నమ్మిన వాడు ఆయన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా ఇచ్చిన సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసి జీవము ఆయన కుమారుని. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపేవాడు జీవము లేనివాడే. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతి నుండి మీకు రాయించున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినంత ఆయన మనవి ఆలోచించున్నది. మనమేమి అడిగినను ఆయన మనవి ఆలోచించునని మనం ఎదిగిన మనం ఆయనను వేడుకొని నవ్వి
మనకు కలిగినవని ఎరుగుదము. తన సహోదరుడు మరణకరము కాని పాపం చేయగా ఎవడైనా చూచినాడు అతడు వేడుకు. అతని బట్టి దేవుడు మరణకరమైన పాపము చేసిన వారికి జీవము దయచేయడు. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గురించి వేడుకొనమని నేను చెప్పడలేదు కానీ సకల దుర్నీతి పాపము అయితే మరణకరము కాని పాపము కలదు. మనకు 15వ వచనం వరకు మనం చదువుతాం. మనకు కావాల్సింది అంటే మనం ఏం చూస్తున్నాం ఇక్కడ అంటే, దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలోని సాక్ష్యము కలిగి మరి దేవుని నమ్మని వాడు తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు కనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసింది. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు ఏం సాక్ష్యం కలిగి ఉన్నాడు? ఏం సాక్ష్యం కలిగి ఉన్నాడు? దేవుని కుమారుని యందు విశ్వాసం. దేవుని కుమారుని గురించిన సాక్ష్యం ఆయన ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఆయన కుమారుని గురించిన సాక్ష్యం ఏమి ఇచ్చాడు? ఆయన ఎక్కడిచ్చాడు? దేవుని కుమారుని గురించిన సాక్ష్యం ఆయన ఎక్కడిచ్చాడు? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఆనందించు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుకున్నాను అనే సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? నా కుమారుడు అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ దేవునికి మహిమ కలుగునుగా. పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికల్లో హెచ్చరికలు ఇచ్చాడు. ఏమని? క్రీస్తు బోధ చెయ్యాలి. ఎంత బోధ చేయాలి? దేవుని గుర్చినటువంటి భక్తికి అనుసరించి, భక్తికి అనుకూలమైన బోధ, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి బోధ. మనము యోహాను సువార్తలో చూస్తాం, ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించిన ఎవరు? ఆయన పరిశుద్ధాత్మ, సత్య స్వరూపైన పరిశుద్ధ ఆత్మ. సత్య స్వరూపైన ఆత్మ అక్కడ మనం చెప్పాల్సిందని. ఆ సత్య స్వరూపైన ఆత్మ ఎవరు అనంటే ఇవన్నీ వస్తాయి. పరిశుద్ధాత్ముడే సత్య స్వరూపైన. ఆయన ఎవరిలోనైతే ఉంటాడో వారిలో నుంచి ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? సత్యమును గూర్చినటువంటి సాక్ష్యం ఇస్తాడు. సత్యం అంటే యేసుక్రీస్తు. యేసును గురించిన సాక్ష్యం ఇస్తాడు. తండ్రి సాక్ష్యం ఇస్తాడు, పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తాడు. మీరు నాతో కూడా ఉన్నారు కాబట్టి మీరు కూడా నాకు సాక్షులై ఉంటారు అని చెప్పి ప్రభు అంటారు. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోని నడిపించు అంటే నేను చేసిన బోధనే సత్య స్వరూపిన ఆత్మ చేస్తాడు కానీ తనంతట తాను ఏమీ చేయడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ దేవునికి మహిమ కలుగును. పరిశుద్ధాత్ముడు చేసేటటువంటి బోధ యేసయ్య చేసిన బోధే పరిశుద్ధాత్ముడు చేసిన. పరిశుద్ధాత్ముడు ఎలా చేస్తాడు ఆ బోధని? ప్రభువు ఎవరినైతే అభిషేకించి తన సేవకులుగా నిలబెట్టుకున్నాడో వారందరూ ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన వారే, దేవుని వాక్యము తెలిసిన వారుగా, దేవుని వాక్యమును క్షుణ్ణముగా పరిశీలన చేసిన వారిగా, ఇక వాళ్ళు అపోస్తలులు అయితే క్రీస్తును చూసిన వారిగా, క్రీస్తుతో సహవాసము చేసిన వారిగా అట్లా మనకు కనపడుతున్నారు. కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిసం పొందుతారు. నేనైతే మీకు నెలలో బాప్తిసం ఇచ్చాను, కానీ కొద్ది దినాల్లో పరిశుద్ధాత్మ చేత మీరు బాప్తిసం. మీరు సర్వభూమికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థనకు భూదిగంతో నాకు సాక్షులే ఉండండి అన్నారు. ఇప్పుడు అపోస్తలులు వాళ్ళందరూ వాళ్ళే చెప్తారా? చెప్పగలరా? ఒకటే చెప్పగలరు. ఏంటి? క్రీస్తు చనిపోయాడు, వాళ్ళకి తెలిసిందే. ఆయన నీతిమంతుడు, వాళ్ళకి తెలిసిందే.
ఆయన ఆయన వాళ్ళ ముందు అనేక అద్భుతాలు చేశాడు, అది తెలిసింది. ఇంకా ఇంకేమైనా చెప్పగలుగుతారా? పరలోకం గురించి చెప్పగలుగుతారా? ఇంకేమైనా చెప్పగలుగుతారా? చెప్పిన ఆల్రెడీ వీళ్ళని ఏదో ఒకటి చేయాలని ఆలోచన చేస్తున్నారు. ప్రభు గురించి అప్పుడే చెప్పారనుకో, ఏం చేస్తారు? తీసుకెళ్ళి తెరసాలు వేసేసి సిలువ వేసేస్తారు. కానీ ప్రభు ఏమన్నాడు? మీరు ఈ మేడగదిలోనే ఎప్పుడుండాలి? మేడగదిలోనే ఉండండి, మేడగదిలోనే ఉండండి. వాళ్ళు మేడగదిలోనే ఉన్నారు. పరిశుద్ధాత్మ వచ్చేంత వరకు అక్కడే ఉన్నారు. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి 11 భాషలు మాట్లాడేటటువంటి ప్రజలతో వారి వారి భాషల్లో దేవుని అద్భుతమైన కార్యాలని పరిగణించారు. ఎవరు చేశారు ఈ పని? పరిశుద్ధాత్ముడు వారికి వాక్ శక్తిని ఇచ్చిన కొలది వారు అన్ని భాషల్లో దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ వారికి బోధించటం ప్రారంభించారు. తర్వాత ఏం చెప్పారు? మీరైతే సిలువ వేశారు, కానీ ఈ యేసును దేవుడు మృతుల్లో నుండి లేపాడు. ఆయన చనిపోయాడు, తిరిగి 3వ దినాన లేచాడు. ప్రభు చెప్పిన పోతే, నేను చనిపోతాను, 3వ దినాన తిరిగి లేస్తాను. దేవుని రాజ్య సువార్త ప్రకటించండి అన్నాడు. నన్ను గురించి సాక్ష్యం ఇవ్వండి అన్నాడు. పరిశుద్ధాత్ముడికి కూడా తెలుసు, దేవుని సాక్ష్యం ఇచ్చాడు, పరిశుద్ధాత్ముడు కూడా సాక్ష్యం ఇస్తాడు. మరి పరిశుద్ధాత్ముడు యేసుని గురించి ఏం చెప్పాడు? పరిశుద్ధాత్ముడు యేసుని గురించి ఏం చెప్పాడు? పరిశుద్ధాత్ముడు యేసుని గురించి చెప్పండి. అవ్వట్లేదా? వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. వాక్యం చదివి ప్రార్థన చేసుకుంటే ఏమైంది? ఉన్నాయని తెలుస్తుందా? వాక్యం తెలుస్తుంది, తెలుస్తుంది. ఉపయోగం బయట అని పోయి ఇది వచ్చేస్తుంది. ఉందా? అది ఎందుకు లేదంటే ఉంటుందా? ఎందుకు లేదు అని అంటే ఉంటుందా? ఎందుకు లేదు అనే సమాధానం వస్తే ఉండట. ఉన్నది అనే అహము ఇగో మనకు ఉండకూడదు. ఉంది అని అర్థమైంది. వాక్యం ఉంటే ఎలా ఉంటది? ఎలా ఉంటుంది? అదో లోకం. వాక్యం లోపల ఉంటే అదో లోకం. మామూలు లోకం దా. స్థితిని అనుభవిస్తూ ఉంటే లోపల నుంచి ఎక్కడున్నా లోపల నుంచి దేవుణ్ణి స్తుతించే, దేవుణ్ణి కీర్తించే స్తోత్రాలు బయటికి వస్తా. మనసు మనోమౌనంగా ఉన్న మనసు ఉంటుంది. పరిశుద్ధాత్మ ఏం చెప్పాడు? చెప్పాలి, అది నాకు చెప్పాలి. పరిశుద్ధాత్ముడు చెప్పింది ఎప్పుడైనా విన్నారా మీరు? అమ్మా, పరిశుద్ధాత్ముడు చెప్పింది ఎప్పుడైనా విన్నారా? పరిశుద్ధాత్ముడు ఎలా చెప్తాడు? చెప్పండి, ఎలా చెప్తాడు? మనలో నుండి అభిషేకం పొందుకున్న వారిలో నుంచి చెప్తాడు. శుద్ధాత్ముడు ఎవరిలో అయితే ఉంటాడో వారి ద్వారానే పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. అందరి ద్వారా మాట్లాడతాడు. అందరూ నింపబడ్డారా? ఇప్పుడు ఉన్నారు హైదరాబాద్ లో 200 మంది సేవకులు ఉన్నారు అంటున్నారు. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి మాట్లాడుకున్న వాడే చెప్పగలరు. పరిశుద్ధాత్మ నింపబడి మాట్లాడుతున్నారు. మరి యేసే చేసిన బోధ, పరిశుద్ధాత్ముడు చేసిన బోధ ఇప్పుడు ఒకేలా ఉంది. ఇప్పుడు
ఉందా? ఏసై చేసిన బోధ బైబిల్లో ఎక్కడ ఉంది? ఏసై చేసిన బోధ మనకి వార్తలాగా సువార్తల్లో ఉంది. ఆ? మరి పరిశుద్ధాత్మ చేసిన బోధ ఎక్కడుంది మనకి? పత్రికలలో ఆ? పత్రికలలో అపోస్తల కార్యాల నుంచి ప్రార్థన పత్రికల్లో ఉంది, ప్రకటన గ్రంథం దాకా వచ్చింది. ఓకేనా? మరి పరిశుద్ధాత్ముడు ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన సేవకులు ఏసై చేసిన బోధన పరిశుద్ధాత్మనే చెప్పేది. మరి ఏసై చెప్పినటువంటి బోధనే పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడా, లేక పరిశుద్ధాత్ముడు నింపబడ్డ సేవకుడు యేసుకు వ్యతిరేకంగా బోధ చెప్తున్నాడా? ఇప్పుడు గమనించారా బోధన డిఫరెంట్ వస్తున్నాయి. రవి గమనించారు ఎప్పుడన్నా? మరి మనం అర్థం చేసుకున్నాం ఏం జరుగుతుందో సమాజంలో. ఏం నిర్ణయం తీసుకోవాలి మనకి తెలియట్లా. అందుకనే వాక్యం చదవాలి. రోజు చాలా మంది విశ్వాసులు ఏమీ తెలియని స్థితిలో ఉండడానికి కారణం ఏంటి? చేతుల్లో ఉన్న వాక్యం కూడా చదవలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. యవ్వనస్తులు కానీ ఎవరైనా చాలా ఆలోచన. యేసుక్రీస్తు ఎవరి కోసం వచ్చాడు? దేవుడు యేసుక్రీస్తుని ఎవరికి వాగ్దానం చేశాడు? ఎవరికి? నశించిన వారు ఇశ్రాయేలు ఇజ్రాయేలు ప్రజలు. ఇది చెప్పడానికి ఏమైంది? డౌట్ అది కూడా కాదు. మరి ఆయన ఏ వంశంలో పుట్టాడు? యూదా గోత్రం యూదా గోత్రంలో ఇజ్రాయేల్ వంశంలో పుట్టాడు. ఎవరి కోసము? ఇశ్రాయేలీల కోసం. ఇజ్రాయేల్ కోసం ఆయన పుట్టాడు. ఇప్పుడు ఏ ప్రకారంగా ఆయన వాక్యం చెప్తాడు, బోధ చేస్తాడు? ఏ ప్రకారంగా ఆయన బోధ చేస్తాడు? యేసుక్రీస్తు ప్రభువు ఏ ప్రకారంగా బోధ చేస్తాడు? వాళ్ళ ప్రకారంగానే బోధ చేస్తాడా లేదా? ఇజ్రాయేల్కి సంబంధించిన విధంగానే బోధ చేస్తాడా లేదా? యెహోవా దేవుడు ఆయనే కదా తండ్రిగా ఆయన ప్రకటించుకున్నాడు కదా. యెహోవా అంటే ఇజ్రాయేలు దేవుడు కదా. అంటే యెహోవా దేవుడు చెప్పిన విధానంలో యేసుక్రీస్తు ప్రభువు నడిపిస్తాడు. తర్వాత దేవుని మహాకృప పాత నిబంధనలో పస్కా పండుగ చేశారుగా. పస్కా పండుగ చేయడానికి దేవుడు చెప్పింది ఏంటంటే, ఎవరైనా అన్యులు తినాలంటే తినవచ్చు. ఎలా తినాలి? వాళ్ళు అన్యులు తినాలంటే తినవచ్చు. ఎలా తినాలి? అన్యులు పస్కాలు కూడా తినవచ్చు. ఎలా తినాలి? సున్నతి చేసుకోవచ్చు తినాలి. అంటే ఎవరైనా తినదలుచుకుంటే, మేము కూడా మీ దేవుడిని నమ్ముతాం అనుకున్నప్పుడు వాళ్ళకి మొట్టమొదటి చేయాల్సిన పని సున్నతి. మగవాళ్ళు సున్నతి చేసుకుంటే ఆ కుటుంబం అంతా కూడా దేవుని కుటుంబంగా తయారైంది. అప్పుడు వాళ్ళు ఇప్పుడు అది దేవుని యొక్క ఆజ్ఞతో వారికి దేవుడు కృప అనుగ్రహించి వారిని అన్యుల్లో కూడా దేవుడు ఇజ్రాయేల్ జనాంగంలోనికి రావడానికి ఒక అవకాశం ఇచ్చాడు. అది దేవుని కృప. ఇప్పుడు మనము అన్యులం. క్రీస్తుని దేవుడు పంపించిన తర్వాత అక్కడ ఇజ్రాయేలీలు కొంతమందిని దేవుడు యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ అయిపోయింది. ఆ తర్వాత అన్నిటికీ ఆయన సువార్త చెప్పాడా? చెప్పినట్టుందా? అన్య ప్రాంతాలకు వెళ్ళాడు, కానీ సువార్త మాత్రం చెప్పుకుంటూ వెళ్ళాడు. అందులో యూదులు ఎక్కువ మంది ఆ ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి యూదులు ఆయన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు. కొంతమంది నమ్ముతూ ఉన్నారు, కొంతమంది అన్యులు కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. అన్యులకు ఆయన ప్రత్యేకంగా సువార్త ఆయన చెప్పలేదు, చెప్పినట్టు లేదు. అందుకని ఒక అన్యురాలు వస్తుంది. ఎవరు? ఎవరు? కనానీయురాలు వచ్చింది దయ్యం పట్టిన కుమార్తె విడుదల కోసం. వస్తే అప్పుడు ఆయన ఏమంటాడు? ఇజ్రాయేలు పిల్లల రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయటం తగ్గదు. ఇజ్రాయేలు పిల్లలు వీళ్ళు కుక్క పిల్లలు.
అందుకని చాలా మంది ఈరోజు అన్నిలు ఉన్నాయి కుక్కలమ్మా తగ్గింపు లేదు. అందుకనే తగ్గింపు లేదు కాబట్టి దేవుని కృప నీకు రావట్లేదు. అక్కడ ఏమన్నామే అయ్యా, యజమానుల బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు కుక్క పిల్లలకి బతుకుతాయి కదా ఏమన్నాడు ఇప్పుడు ఆయన? అయినా సరే పో నేనేం అన్నాడా? ఆమె తగ్గింపుకి ఆయన ఆమెకు కార్యం తీసుకొని ఒకే ఒక మాట, నువ్వు చాలా ధన్యురాలు, నీ కుమార్తె బాగుపడి. శతాధిపతి అన్యుడే. శతాధిపతి ఎవరు పంపించాడు? తన దాసులు నేను యోగ్యుడను కాను తగ్గించుకుని. ఇజ్రాయేలీలో కూడా ఇంత విశ్వాసం చూడలేదే ఆయన అన్నమాట. అంటే అర్థం ఏంటి? దేవుని కృప అక్కడ. అన్యుల పట్ల కూడా దేవుడు చూపిన కృప, క్రీస్తు ద్వారా ప్రేమను పంచడం ప్రారంభించాడు దేవుడు. అలాగే వచ్చినటువంటి మరి అలా వచ్చిన తర్వాత మనం ఎలాగ దేవుణ్ణి, ప్రభువుని, యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం ఎలా చూడాలి అంటే, యెహోవా దేవుడు యేసును పంపించి ఇజ్రాయేల్ ప్రజలకు చేసినటువంటి బోధను ఇక్కడ తారుమారు చేయడానికి వచ్చాడా యేసుక్రీస్తు? అన్ని జాతుల్లోకి, మనలోకి. మరి డబ్బు కోసం, డబ్బు సంపాదించడం కోసం వచ్చాడా యేసుక్రీస్తు మనలోకి? తప్పుడు బోధన చేయించడానికి వచ్చాడా? మరి ఈ పత్రికలు ఎందుకు అప్పుడు మనకి? మనమే సొంతమైనటువంటి మాటలు మాట్లాడచ్చు కదా యేసు నమ్ముకొని కదా. అంటే ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి బోధంతా అన్యులుగా ఉన్నటువంటి ఇప్పుడు ఒకప్పుడు అన్యులు, ఇప్పుడు క్రైస్తవులైనటువంటి వాళ్ళు ఏం చేశారు? బోధనే పూర్తిగా పరిశుద్ధాత్మను మార్చాడా? వీళ్ళు మార్చారు. తెలివితేటలు ఎక్కువ. అదే అనాలి ఆ మాటే. అపోస్తలులకు కూడా తెలివితేటలు వీళ్ళకి వచ్చేసినాయి. అపోస్తలులు ఏం చెప్పారు? చదివారు, చదువుతున్నారు, అసలు పట్టుకుంటున్నారు ఆ మాటల్ని. నేను చెప్పే అపోస్తలుడు ఇంటికి వెళ్ళి చెప్పిన మాటలు, అపోస్తల కార్యాల్లో జరిగినటువంటి సంభాషణలు, అసలు వాళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళు బోధ చేస్తున్నప్పుడు పౌలు ఏం మాట్లాడాడు, పేతురు గారు ఏం మాట్లాడారు, యోహాను గారు ఏం మాట్లాడారు, అవన్నీ మనకు తెలియాలి. ఎందుకు మరి మనకు చూడు, లోకమంతా ఎలా ఉంది? భయంకరం. లోకంలో క్రైస్తవ సమాజం ఎలా ఉంది? భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా. నేను అందరికీ చెప్తాను, 10 సంవత్సరాలు చెప్తాను, నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు ఎవరైనా సరే రాఖీలు తీసుకొస్తే మాత్రం పిల్లలకు రాఖీలు అయ్యి కట్టాలి అని చెప్పేశాను. వద్దు, అన్నయ్యలు రాఖీలు కట్టండి. కడతారంటే బ్లెస్సీ కట్టు, గ్రేసీ కట్టు. గ్రేసీ కూడా చెప్తారు మనం క్రైస్తవులో పట్టుకోకూడదు. అన్యులది అంతే, మనకు వద్దు, అవసరం లేదు. ఎందుకు దేని పని తమ్ముడు క్రైస్తవులు ఎన్ని చేస్తున్నారే అని మనల్ని అంటారు, వ్యతిరేకిస్తున్నారంటారు. మళ్ళీ చేస్తే వాళ్ళు ఇంకా పండగలు వదలలేదండి. క్రైస్తవులు వదలలేదు. మరి ఎలా వదులుతారు? పోని వాళ్ళకి పిల్లలు ఇప్పుడు ఒకవేళ ఏదన్నా పిల్లలకి ఏంటంటే అన్నయ్యకి రాఖీ కడితే ఏదో ఒక మార్పు వస్తుందని ఆలోచన. కానికి ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక చాక్లెట్ అని పెడతారు, అంతే కదా. నేను పిల్లలకి చెప్పాను, వాళ్ళు రాఖీ కట్టినా కట్టకపోయినా వాళ్ళకి ఇచ్చి, వాళ్ళకి ఎప్పుడేం కావాలి ఇవ్వాల్సిన బాధ్యత మీది, అమ్మేది. అంటే ఇది మనకి రాఖీలతో సంబంధం ఏముంది?
ఇప్పుడు ప్రేమతో కట్టుకోవాల్సిన బంధాన్ని దాంతో కట్టుకోవడం అంటే నమ్మకం. అంటే అది కడితేనే బంధమా లేకపోతే దాని గురించి చరిత్ర ఉంది. ఎవరెవరికి కట్టారు, ఎవరెవరికి కట్టారు? కొన్ని మంచి మర్చిపోయా దాని గురించి పట్టించుకోవాలి. ఎవరెవరికంటే తన భర్త ప్రాణాన్ని కాపాడడం కోసం ఒక ఆమె తన భర్తకు శత్రువుగా ఉన్న వానికి రాఖీ కట్టింది. ఎవరి ప్రాణం కొరకు? భర్త ప్రాణం కొరకు. అవునా? ఇప్పుడు రాఖీలు కడుతున్న వాళ్ళందరూ పిల్లలు, వాళ్ళకి ఇప్పుడు పిల్లలకి వేస్తారు. ఎంత అజ్ఞానము! అయిపోయింది, ఇంక 5 నిమిషాలే, 5 నిమిషాలు అయిపోయింది. ఇంకో 10 నిమిషాలు అది రావాల్సి, అందరం కిందకు వచ్చేవాడు. ఇప్పుడు చిన్నపిల్లలు రాఖీ కడుతున్నారు. ఎవరికి? అన్నయ్య అని చెప్పి. ఇప్పుడు అన్నయ్య శత్రువా? అన్నయ్య శత్రువా అంటే తను ఇంకా పెళ్లి చేసుకున్న తర్వాత భర్తకి హే హాని జరగకుండానా? అందుకని చెప్పేది రాఖీ కట్టద్దు. ఏమన్నా వచ్చేయమనుంటే అన్నయ్య వాళ్ళు ఇచ్చేయమనుంటే ఇచ్చేస్తారు. అది పోయి ఆ తర్వాత అసలు రాఖీకి దీనికి ఎటువంటి సంబంధమే లేదు. కానీ ఏం చేశారు తెలుసా? కథను మార్చేశారు. వాళ్ళు జట్టలు కదా కథలు మార్చడంలో. కథలు మార్చబట్టే ఎంతో కాలంగా ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఆ జాతులు కొత్త కథల్ని రాసి ఇక్కడ కొత్త రూపాలను ఇచ్చి అక్కడ వాళ్ళు ఆరాధన చేసినటువంటి దేవతలే. అక్కడ ఏంటంటే ఒట్టి బొమ్మలు, ఇక్కడ ఆ బొమ్మలకి ఏం చేశారంటే బట్టలు వేయడం ప్రారంభించారు. పడిపోయిన దేవతలకు బట్టలు లేవు. అవన్నీ కూడా దిగంబరులు. మనోళ్ళు ఏం చేశారు? ఆర్టిస్టులు బట్టలు వేశారు. ఇంకేంటి వాస్తవానికి ఏంటంటే దిగంబరులు. అందుకనే ప్రభు నీవు దిగంబరుడు అని నీకు చెప్పిన వాడు నీవు దిగంబరుడు అని చెప్పాడా? అది అక్కడ. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీవు దిగంబరుడు అని నీకు చెప్పిన వాడేవాడు అంటే దిగంబరుడు అని చెప్పాడు. ఇక్కడది ఎందుకు రాయబడలేదు చెప్తే? అంటే వాడు ఎలా చెప్పాడు? ఇండైరెక్ట్ గా చెప్పాడు. మీరు దేవతల వలె ఉంటారు, మీరు వెలిగింపబడతారు, మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల్లాగా అయిపోతారు. అంటే దేవతలు ఎలా ఉన్నారు? బట్టలు ఎప్పుడు వచ్చినాయి? మహా అయితే 200 సంవత్సరాలు 300 సంవత్సరాల నుంచి విగ్రహాలకి బట్టలు వేయడం ప్రారంభించారు. అంతకుముందండి విగ్రహాలు ఏముండే కాదు. మీరు ఇప్పటికైనా విగ్రహాలు, పాత విగ్రహాలు ఉన్నాయి. గుళ్ళ మీద ఇప్పటికీ ఉంటాయి. దేవతలు, మీరు దేవతల వలె ఉంటారంటే దేవతలాగా అయిపోయారు. ఎప్పుడు? అసలు విషయం అంటే క్రైస్తవ సమాజం 1,00,000 మంది వెళ్ళి 50,000 మంది వెళ్ళి చర్చిలో అందరికి ఉంటాయి రాఖీలు. ఇంకేమంటారా? తెలియదు. మనం చూడలేదు కాబట్టి తెలియదు. లేకపోతే ఈరోజు క్రైస్తవులు కట్టుకోవట్లేదా? కట్టించుకోవట్లేదా? కానీ కొన్ని పాత చర్చెస్ సిఎస్ఐ వాళ్ళ దొరికారు. సిఎస్ఐ కానీ రోమన్ క్యాథలిక్లు వాళ్ళకి హెబ్రోను వాళ్ళు తయారయ్యారు. ఇప్పుడు అప్పుడు ఎలా ఉండేది వేరు. పెంతుకోస్తుడు తయారయ్యారు ఇప్పుడు. వాళ్ళు వీళ్ళని లేదు. ఎందుకంటే ఆ పెంతుకోస్తులు వచ్చిన రోజు
అంత్య దినాల్లో ఉన్నాము, అపాయకర రోజులు. అపోస్తలుడు ఏం బోధ చేశారో మనకు అర్థం కావట్లా. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఏం బోధ చేస్తాడని యేసయ్య చెప్పాడో కూడా మనకు అది అర్థం కావట్లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రతిరోజు ప్రేమధార తెలుస్తే చాలా ఇష్టమైన ప్రోగ్రామ్ అన్న. చిన్నప్పటి నుంచి ఆ మాట వింటే, ఆ పాట వింటే, అసలు ఆ మాట వినగానే ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి 7:30 వరకు వస్తుంది. ఈ రోజుకి వస్తుంది. ఈరోజు కొంత మార్చినట్టున్నారు. ప్రేమద అనేది అందులో మన ఆర్ఆర్పి మూర్తి గారు ఎక్కువ వేసి అవి మళ్ళీ రిపీట్ వస్తూ ఉంటాయి. వేరే వాళ్ళు పెట్టి చెప్పిస్తున్నారేమో తెలియదు కానీ తిమోతికి రాసినటువంటి పత్రికను ధ్యానం చేసినప్పుడు అందులో ఈ ఎమ్మెల్యే క్రీస్తు బోధ ఎవరు చేస్తున్నారు ఆయన అడగల, అది విన్నాను. క్రీస్తు బోధే చేయాలి, క్రీస్తు బోధలో మనం ఉండాలి. అందుకనే యోహాను రాసిన మొదటి పత్రికలు మొదటి పత్రిక, 2వ పత్రిక చాలా చక్కగా రాశాడు యోహాను గారు. 2వ పత్రిక 9వ వచనం, 1వ అధ్యాయం అంటే 9వ వచనం. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక, క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పునవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్ట క్రియలో పాలివాడగును. అంటే క్రీస్తు బోధ చెయ్యని వారు దుష్ట క్రియలు చేస్తున్నారని అర్థం. అర్థమైందా? ఏమండి, యేసు వ్యతిరేకించింది ఏది నేను ఆ సంఘంలోకి తేదలుచుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని వ్యాపారం చేయదలుచుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన ప్రతిదీ ఏదైనా కానీ దాన్ని వ్యాపారం చేయదలుచుకోవాలి. ఉచితంగా ఇచ్చింది ఉచితంగానే ఇవ్వాలి. దానికి అయ్యే ఖర్చు దేవుడు ఇస్తాడు. అంతేనా కదా? అడగద్దు, దేవునికి తెలుసు అంటే అడగకుండా ఈరోజు ఎలాగా? అదే దేవుని ఆత్మతో నింపబడితే సంఘము దేవుని అవసరాలు ఏంటో తెలుస్తాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేనే కాదా? దేవుని ఆత్మతో నింపబడితే ఈ సంఘానికి నేనేం చేయాలి, నా సేవకునికి ఏం చేయాలి, సేవకుని ద్వారా జరగబోయే కార్యాలు ఏమేమి ఉన్నాయి, వాటిని బయటికి తీసుకెళ్లాలంటే నేనేం చేయాలి? సంఘానికి ఏం కావాలి? పరిశుద్ధాత్మ నింపబడితే ఈ ఆలోచనలన్నీ వస్తాయి. సంఘం లేదో వెల్తిగా ఉంది, సంఘం లేదో తక్కువగా ఉంది. మనకు తక్కువగా ఉన్నవి కొన్ని మనము సంఘం అంతా కలిసి పేర్చుకుందాం, చేసుకుందాం. సేవకులు కూడా పక్కన పెడదాం, సంఘం ముందు. ఈ సంఘము ఎలా ఉండాలి? క్రీస్తు బోధతో కట్టబడాలి. క్రీస్తు బోధతో కట్టబడుతూ ఇంకెలా ఎదగాలి? ఆత్మలో అభివృద్ధి పొందుకుంటూ ఎదగాలి. ఆత్మలో అభివృద్ధి పొందుతూ ఇంకా మిగతా అన్ని విషయాలలో సౌఖ్యముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు సౌఖ్యంగా ఉంటే సంఘము కూడా సౌఖ్యంగా ఉంటుంది, కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది, నీ చుట్టూతో ఉన్న సమాజం సౌఖ్యంగా ఉంటుంది. మన చుట్టూతో ఉన్న వారిని ఎలా రాబట్టుకోవాలని వాక్యం చెప్తుంది. ఎలా రాబట్టుకోవాలి? క్రీస్తు చూపించిన ప్రేమ. ఎవరి ప్రేమ? క్రీస్తు చూపించిన ప్రేమ. అది మనకు పొరపాటు. ఎవడైనా క్రీస్తు బోధతే అదే ప్రభు గారు ఒకటే అన్నాడు, నేను చేసిన బోధనే ఆయన చేస్తాడు. ఎవరో సత్యస్వరూపమైన ఆత్మ కూడా చేస్తాడు. తనంతట తాను ఏమీ బోధించడు. ఇందులో పరిశుద్ధాత్ముడు తనంతట తాను బోధించిన ఏమున్నాయి? సువార్తలు, పత్రికలు దగ్గర పెట్టుకుని చూడండి. ప్రభు చెప్పినటువంటి మాటలే విడమరిచి అందులో వ్రాయబడి ఉంటాయి.
సమరయ స్త్రీతో యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమన్నారు? నా దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించబడు. పత్రికల్లో ఎవరు రాయబడ్డాయి? ఆత్మ అపోస్తల కార్యాలు ఏం చెప్పబడ్డాయి? పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో విగ్రహానికి బలిచ్చిన వాటి, విగ్రహ సంబంధమైన విగ్రహార్పితమైన వాటిని తినకుండా, రక్తాన్ని తినకుండా, ఇది పాపం చేయకుండా జీవించడం వీళ్ళు తప్ప మరి ఏ భారం వారి మీద మోపకూడదు. అంటే విగ్రహారాధన దేనికి సంబంధించింది? ఫిజికల్ ఆరాధన. అందుకని వాళ్ళు ఏమన్నారు? అది చెయ్యొద్దు. ఏం చేయాలని వాళ్ళ ఉద్దేశం? ఆత్మ ఆరాధన చేయాలి. దేవుడు ఆత్మ కాబట్టి ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఏం చెప్తున్నారు? మనం ఏం చూసాము? కుమారుడికి వచ్చిన సాక్ష్యం ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్ముడు చెప్పాడు, తండ్రి అయిన దేవుడు చెప్పాడు, అపోస్తలుడు చెప్పారు. మనం ఎందుకని చెప్పట్లేదు? కుమారుడికి వచ్చిన సాక్ష్యం, యేసు దేవుడు అనే సాక్ష్యం ఎక్కడుంది? లేదు. మరి లేని దాన్ని చెప్పటం ఏంటి? ఇది నేర్చుకోవచ్చు. తర్వాత దేవుడు మనకు నిత్య జీవం దయచేశాడు. ఈ జీవం ఆయన కుమారుని యందు ఉన్నది. ఎవరిలో ఉంది ఆ జీవం? కుమారుని కుమారులో. దేవుని కుమారుడు ఎవరు? ఎవరు దేవుని కుమారుడు? యేసుక్రీస్తు. అంతేనా? మనం కాదా? మనకు ఆయన నమ్మిన వాళ్ళందరూ ఆయన కుమారుడు. జీవం ఉందా? జీవం లేదు. అదేంటి? ఆయన పొందుకోవాలి. మనం ఎవరిని పొందుకోవాలి? పరిశుద్ధాత్మను పొందుకొని నిత్య జీవంలోకి ప్రవేశించాలి. పరిశుభ్రం పొందుకుంటే వెళ్ళిపోతావా? యేసుక్రీస్తు అంటే ఆయన వాక్యాల ప్రకారం. ఈరోజు చాలా మంది పొందుకున్నారు, అందరూ వెళ్ళిపోతారా? వాక్య ప్రకారం చాలా మంది పొందుకున్నారు, కానీ క్రీస్తు పోత చేయట్లేదు. వాళ్ళు వెళ్ళిపోతారా? కోరగా ఇక్కడ వాక్యం చెప్తుంది కదా. అందుకని ఆయన ఏమన్నాడు? ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం నా తండ్రి చిత్త ప్రకారం, నా తండ్రి అన్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ దేవునికి నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. మరి అసలు ఈ వాక్యం ఎవరన్నా ఏ సేవకుని వాక్యాన్ని పట్టుకుంటున్నారా? ఇంతమంది సేవకులు, స్వస్థతలు చేసేవాళ్ళు, ప్రవచనాలు చెప్పేవాళ్ళు, అలాగే మంచి మంచి పాటలు రాసి పాడేవాళ్ళు, పెద్ద పెద్ద సంఘాలు కట్టి సంఘం ద్వారా వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఎవరన్నా ఈ వాక్యం పట్టుకుంటున్నారు? అసలు వాళ్ళకి బైబిల్ పట్టుకుంటున్నారు. వాళ్ళు లేస్తే ఏం పట్టుకుంటారు? ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు, మొత్తం అదే. అవునా? మొత్తం అదే ఆశీర్వాదాలు 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 అనే వాళ్ళకి ఆ వాక్యం గుర్తుంటది. మత్తయి సువార్త ఎన్నో అధ్యాయం? ఇది 7వ అధ్యాయం, 23, 24. 7వ అధ్యాయం. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమున్న నా తండ్రి చిత్త ప్రకారం చెయ్యవాడే ప్రవేశించాడు. 7వ అధ్యాయం 21వ వచ్చిన 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. చాలా జాగ్రత్తగా ఉన్నాం. అన్ని దినాల్లో ఉన్నాం. అపాయకరమైన రోజులు. మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం. వాక్యం తెలుసు, బాగా తెలుసు అంత ఆలోచన మనకు. వాక్యం మనకి వాక్యమో తెలియదు. మనకు వాక్యమో తెలియదు. తెలియదు అని అంటే తెలియదని కాదు, తెలుసు, కానీ అందులో ఉన్న లోతు తెలియదు, అందులో ఉన్న అర్థం తెలియదు, అందులో ఉన్నటువంటి జీవన విధానం తెలియదు. అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి, సత్యస్వరూపుని ఆత్మ చేత నడిపించబడాలి. కాబట్టి మాటలు బట్టి మనం చాలా జాగ్రత్తగా జీవించుదాము. చూడండి, దేవుని కుమారుల్లో జీవం ఉంది. ఆ కుమారుడి దేవుడు మనకు, ఆ కుమారుడి నామంలో మనం విశ్వాసం ఉంచి మనం ఏదడిగిన ఆయన మనకు దయచేస్తాడు. కాబట్టి నమ్మి, ఎవరైతే అలా నమ్మి
జీవించడానికి తాపత్రయపడతారో చూడు గుచ్చుకుందాడికి పేరు గుచ్చుకుని తీసుకో. చెడి పెరుగుచ్చుకున్నాడు చూడు అమృతరావు. కాబట్టి చాలా జాగ్రత్తగా అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన రోజుల్లో ఉన్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని ఆత్మలు ఎదగడానికి తాపత్రయపడాలి. దయచేసి గమనించండి, సమయాన్ని పాటించడానికి తాపత్రయపడాలి. మనం పాడలేము, ఆరాధన చేయలేము. పాడలేకపోతున్నాం, ఆరాధన చేయలేకపోతున్నాం. మనం గొంతెత్తి ఎప్పుడన్నా పాడుతుందా దేవుణ్ణి? గొంతెత్తి పాడుతుందా? పాడగలుగుతున్నామా? హృదయంలో నుంచి పాడగలుగుతున్నామా? సమయాన్ని మనం చాలా జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవాలి. ఈ మాటలను బట్టి చాలా జాగ్రత్తగా జీవించడానికి తాపత్రయపడతాం. దేవుడి మాటలను ఆశీర్వదించి తన కృపతో తన ఆత్మను అభిషేకించమని నడిపించిన కాక మోకరించి ప్రార్థన. మహాగరుడ, మహోన్నతుడ, ప్రభుదల తండ్రి, సహాయకుడ, నజరేయుడైన యేసునామమున ఈ సన్నిధిలో చూస్తున్నాం తండ్రి. సహాయం చేయండి, ఆశీర్వదించుకుంటున్నాము. ఇప్పుడు ఉన్న బిడ్డలందరూ మీ ఆత్మ వీళ్ళందరూ మీ ఆత్మతో మీ వాక్కులతో యేసు నామములో నింపబడి నడిపించబడుదురు గాక. మీ మాటలు వారు చదువుతుండగా వారి హృదయాలు మీ మాటలతో నింపబడిన గాక. వారి ఆలోచన తలంపులు మీ మాటలతో నింపబడిన గాక. మీ మాటలతో వారి అడుగులు పడును గాక. మీ నామానికి అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి యేసు నామములో స్వస్థత ఇచ్చేయండి. ప్లీజ్ నా దెబ్బలు తగిన బిడ్డలు మీ సన్నిధిలో పెడుతున్నాం. సంఘంలో ఉన్న బిడ్డలు, సంఘంలో లేని బిడ్డలు ప్రభా, యేసు నామములో వారి కట్లు, వారికి ఉన్న గాయాలు యేసు నామములో మానిపోయేలా సహాయం, సంపూర్ణ ఆరోగ్యం కలుగునుగా. ఆరోగ్యాలతో, జ్వరాలతో, జలుబులతో, ఇతరితర బాధలతో, సమస్యలతో బాధపడుతున్న బిడ్డలు మీరు దర్శించి మీ యేసు నామములో మీ కార్యం జరిగించి మీ సాక్షిగా బిడ్డలను నిలబెట్టి మీ నామను మహిమ తెచ్చుకోండి. చంటి బిడ్డలు మీ సన్నిధిలో పెడుతుంది, యవనస్తులైన బిడ్డలు మీ సన్నిధిలో పెడుతుంది. ప్రతి బిడ్డను మీ పరిచర్యలో రాను దినాల్లో మీకు ఉపయోగపడే పాత్రగా వాడుకోండి. పిల్లలు చదువుతున్న చదువుల్లో జ్ఞానం తెలివి ఇచ్చిన, ఉద్యోగాలు చేసేవారిలో, రాకపక్కలో, కృపాకాంతంలో తండ్రి మేము వద్దెల చేసి నడిపించి మీ నామని మేము తెచ్చు సహాయం కృప దయచేయండి. ప్లీజ్ అల్ప అయోగ్యత మీ సన్నిధిలోకి వస్తున్నా. నేను నా భార్య పిల్లలు మీరు ఇచ్చిన పరిచయం కొనసాగించవలసిన జ్ఞానము తెలివి వివేచన నాకు మాకు దయచేయండి. చుట్టూ అనిపి మీ ఆత్మ నుంచి మీ నామని మహిమకరంగా వారిని వద్దెలా చేయండి. సేవకులను సంపన్న ఆరోగ్యంతో నింపినందుకు వందనాలు. ఇంకొన మంచి ఆరోగ్య బలము శక్తి దయచేసి, నీరసం నుంచి, బాధ నుంచి విడుదల దయచేసి థ్యాంక్ యూ. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తుంది. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రైన దేవునితో యేసుక్రీస్తు ప్రభువు సంతోషము, సమాధానం, పరిశుద్ధాత్మక అంతన సహవాసం మనకు లోకంలో సర్వప్రభావం సంఘానికి, సంఘంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సదాకాలంతో నడిపించిన కాక.